కనుక స్వభావం కలిగినటువంటి వాడు గొర్రె పిల్లలాంటి ఉల్లిని ధరించి మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడని వాక్కు మనకు ప్రబోధిస్తుంది. ఆత్మభక్తులను చూస్తూ అనగా హృదయంలో ఒక ఆలోచన, హృదయంలో ఒక తలపు, హృదయంలో ఒక కార్యము పైకి మాత్రము సున్నితమైనటువంటి మాటలు మాట్లాడతాడు, సున్నితమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాడు. అందుకే మాట్లాడుతున్నది, నా పేరుట కానీ నా నామమును కానీ వచ్చు వాడిని ఎవరు శాశ్వతం ఉందని పలుకుతున్నాడు. కోరిన మొదలైన ప్రభావం కలిగిన వాడు, పైకి గొర్రెని ధరించినటువంటి వాడు, అటువంటి వాడు శాశ్వతముడు దేవుడు కోరుకున్నాడు. మనం అనుకుంటాం ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, మనం అనుకుంటాం ఎంత చక్కగా మనతో బోధిస్తూ ఉన్నారు, మనం అనుకుంటాం ఎంత చక్కగా మనం నడిపిస్తూ ఉన్నారు.